పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో భగవద్గీతలో కనుక ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే అని కృష్ణ పరమాత్మ అధర్మం పెచ్చుమీరినప్పుడు ధర్మ సంస్థాపన కోసం ఏ విధంగా మహానుభావులు భూమి మీద ఉద్భవిస్తారో అలాగే పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా భూమి మీదకి రావడం జరిగింది. హింస నుంచి మానవులందరూ బయటికి రావాలి. అందువల్ల భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కూడా ముందు శాకాహారిగా మారిపోవాలి. అంటే హింస నుంచి బయటికి రావాలి. ప్రథమ కర్తవ్యం. యజ్ఞము అని చెప్పంటే లోక కళ్యాణం కోసం చేసేది. యజ్ఞంలో ఏమి జరుగుతుందంటే వేలాది మంది ఎప్పుడైతే ఒక దగ్గర కూర్చుని ధ్యానం చేస్తారో ఇన్ని వేల మంది కలిసి కూర్చుని సామూహిక ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క ధ్యానం యొక్క శక్తి తరంగాలు వేరుపడుతుంటాయి. ఇవన్నీ కూడా మన ద్వారా వెదజల్పడినప్పుడు ప్రకృతి దేవతలు వాటిని తీసుకుని ఈ భూగోళం మొత్తం మీద కూడా ఎక్కడైతే హింసా ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందో అక్కడల్లా వాటిని వెచ్చిస్తూ శాంతి కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. భూప్రపంచం మీద ఫిజికల్ గా ఉన్నాం కాబట్టి మన పని మనం చేయాలి. యాక్చువల్ గా వాళ్ళు ఏం చేయాలన్న వాటితో అంతా సూక్ష్మలోక వాసులు వాళ్ళు చూస్తూ ఉంటారు.